అందరికీ నమస్కారం అండి. మాది కల్లూరు గ్రామం, వడమాలపేట మండలం, తిరుపతి జిల్లా అండి. మాది ఇది గాజులమణ్యం ఇండస్ట్రియల్ జోన్కి ఎండుకి వస్తుంది, స్వర్ణముఖి నదికి ఆనుకొని. ఈ ఇండస్ట్రియల్ జోన్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ, ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఎవరో లబ్ధి పొందేదానికోసం మా ఊరే మొదలయ్యేది పొల్యూషన్. ఇక్కడ నుంచి ఎంత పొల్యూటెడ్ అంటే వాటర్ పొల్యూటెడ్, కెమికల్ వాటర్ నేరుగా స్వర్ణముఖి నదిలో డిప్ చేస్తుంటారు. ఎలా అంటే మరి రీబోరింగ్ సిస్టమ్ మాదిరి స్వర్ణముఖి నదిలో ఇసుకెత్తినట్టు బొందలు ఎత్తేసి దాంట్లో నుంచి వాటర్ అంతా ఇక్కడ పొల్యూటెడ్ చేస్తున్నారండి. ఎంత పొల్యూటెడ్ అంటే వాటర్ కానీ టీడీఎస్లో చెక్ చేస్తే 5000 చూపిస్తుందండి. ఇంకొక ఉద్దానం మాదిరి తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మా ఊరు నుంచి, కల్లూరు నుంచి చెన్నంపల్లి, పాపనాయుడుపేట, ఇటు పక్క దాదాపు కాళహస్తి వరకు ఇంత దూరం పోతుందండి ఈ రివర్ వాటర్. చూడండి, నేరుగా ఫ్యాక్టరీ నుంచే వస్తున్నాయి. ఫ్యాక్టరీ ఎండింగ్ నుంచి పైప్ లైన్ పెట్టి పూడ్చారు. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ అండి, ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరూ ఈ మమ్మల్ని నాశనం చేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు అండి, ఇక్కడ మన లోకల్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అందరూ బతుకుతున్నారు దీని మీద. కానీ నాకు వాళ్ళ మీద ఏం కోపం లేదండి. కానీ దీనికి ప్రాసెస్ ఉంటుంది, ఫిల్టరేషన్ చేసి వదలాలా. చూడండి, ఇంకా ఉన్నాయి, ఫొటోస్ పెడతాను చూడండి. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇదంతా స్వర్ణముఖి నదండి. మెయిన్లో క్లోజ్ చేసేస్తారు. చెక్ డ్యామ్స్ ఉంటాయి, ఆ చెక్ డ్యామ్స్ కాడ కూడా కెమికల్ వాటర్ కలుపుతున్నారు. అదండి మా ప్రాబ్లం. అందరూ పట్టించుకోండి, మాదొక్కరితోనే పోదు. దీనివల్ల కొన్ని జనరేషన్సే చనిపోతారు, ఉండదు నెక్స్ట్ జనరేషన్స్ అంతా. నా ఏజ్ జస్ట్ 29. 29 నేనేమి ఇదైపోను, వేరే ఎక్కడికైనా వీళ్ళు బతకచ్చు. చూడండి, వీళ్ళు వదిలేదు. ఇది స్టార్టింగ్ అండి, ఫ్యాక్టరీకి వెళ్ళే దారి. నార్త్ ఇండియన్స్ ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్తుంటారు, వాళ్ళు కూడా డైలీ లేబర్కి వెళ్తుంటారు. చూడండి, వాటర్ అనేది ఎంత కెమికల్ అంటే. ఇది జోన్ కూడా మల్టీ పార్క్ చేశారు. చూడండి, అంతా వదులుతూ వస్తూనే ఉంటాయి ఇవన్నీ. ఈ మా రివర్ నుంచి మా ఊరికి ఆనుకొనే ఉంటాయి. వాటర్ అయితే ఒక క్రాప్ చేస్తే ఒక ఎకరాకి 30 బస్తాలు రావాల్సింది 10 బస్తాలు కూడా రావండి మాకు. అయినా కొంతమంది రైతులు, నేను కూడా ఉన్నాను దాంట్లో,